వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఒకటి. మధుమేహం అంటే ఏంటి, మధుమేహం యొక్క ప్రారంభ లక్షణాలు ఏంటి, ఇలా అన్ని విషయాల గురించి వివరంగా చెప్పేందుకు మెడికవర్ హాస్పిటల్స్లో అనుభవజ్ఞులైన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ పి కిరణ్మయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే జీవనశైలిలో థైరాయిడ్ అండ్ మధుమేహం, షుగర్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఆ జబ్బులు లేని ఇల్లు లేదు అంటే నిజంగా అది అతిశయోక్తి కాదేమో. సో మధుమేహం, ముఖ్యంగా మనం ఫస్ట్ మధుమేహం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అసలు మధుమేహం అంటే ఏంటో క్లియర్గా చెప్పండి. బేసికలీ మధుమేహం అంటే మనకి మామూలుగా లేమన్ లాంగ్వేజ్లో దాన్ని షుగర్ అంటాము. సో ఈ మా మెడికల్ లాంగ్వేజ్లో డయాబెటీస్ మెలైటస్ అంటాము. ఓకే. సో ఈ షుగర్ అనేది ఏంటంటే మన బాడీలో మన షుగర్ మెటబాలిజం, మన షుగర్ ప్రాపర్గా కంట్రోల్లో ఉండేటట్టుగా దాన్ని చేసేది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ కనుక పూర్తిగా డెఫిషియెంట్ అయిపోయినా, లేకపోతే అది తక్కువ మోతాదులో తయారవుతూ ఉండటం వల్ల ఆ బ్లడ్ షుగర్ ఏదైతే మన ఆహారంలో మనం గ్లూకోజ్ అనేది, షుగర్ అనేది లోపలికి వెళ్తుందో దాన్ని ప్రాపర్గా అది కంట్రోల్ చేయలేకపోవటం అనేది జరిగినప్పుడు, బికాజ్ ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో బాగా తక్కువ అయిపోవటం వల్ల అటువంటి సిచ్యువేషన్లో మనకి డయాబెటీస్ అనేది బయటపడుతుంది. ఓకే. సో అది ఓవర్ నైట్ ఏం అవ్వదు, క్రమేపీ స్లోగా అవుతూ అవుతూ దాని సిమ్టమ్స్ బయటపడినప్పుడు కానీ పేషెంట్ కానీ తెలియదు అది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్నట్టుగా. సో బేసికలీ ఆ మేజర్లీ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఈ డయాబెటీస్ అని అంటాం అనమాట. ఓకే. అంటే ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు? డయాబెటీస్లో మళ్ళీ మేజర్గా జనరల్ పబ్లిక్కి అర్థమయ్యేటట్టుగా అయితే 2 రకాలు ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటాము, ఒకటేమో టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ యూజువల్లీ మేము చిన్నపిల్లల్లో చూస్తాం. సో రఫ్లీ వెరీ యంగ్, మేబీ 20-25 బిలో ఏజ్లో, ఈవెన్ చిన్న పిల్లలు 3 years 5 years వాళ్ళు కూడా, వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఇన్సులిన్ డెఫిషియెంట్, అంటే ఇంకా బాడీలో ఇన్సులిన్ తయారీ అనేది లేదు, పూర్తిగా స్తంభించిపోయింది. అంటే మీరు చెప్తున్నారు 3 years వాళ్ళకి కూడా, అంటే వాళ్ళకి ఎందుకు అంటే బై బర్త్ ఏమన్నా ఆ ఇన్సులిన్ తయారయ్యే గ్రంథిలోనే ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మనకి ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో ఉంటుంది, దాని నుంచి ఈ ఇన్సులిన్ అనేది తయారవుతుంది. సో ఇన్సులిన్ తయారయ్యే సెల్స్ బై బర్తే డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే చాలా తక్కువగా ఉండొచ్చు. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఆ కాస్త కూడా పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోవటం వల్ల, ఆ ఇన్సులిన్ అనేది తయారవ్వకపోవటం వల్ల ఆల్మోస్ట్ 100% డెఫిషియెంట్ ఉంటుంది వాళ్ళలో ఇన్సులిన్. సో వాళ్ళని ఇంకొక విధంగా మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటాం. అంటే వాళ్ళ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి మనం కేవలం ఇన్సులినే వాడగలం. ఓకే. ట్యాబ్లెట్స్తో వాళ్ళ షుగర్ అసలు కంట్రోల్ అవ్వదు, బికాస్ బాడీలో అసలు ఇన్సులిన్ సిక్రీషన్ లేకపోవటం వల్ల మనం కంపల్సరీ వాళ్ళకి ఇన్సులినే పెట్టుకొని షుగర్ని కంట్రోల్ చేయాలి. సో ఇది యూజువల్లీ టైప్ 1 అనేది చిన్న పిల్లల్లో ఆర్ మేబీ 20-25 years బిఫోర్ వాళ్ళకి చూస్తాం. అడల్ట్హుడ్లో వచ్చేదాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. దీంట్లో ఇన్సులిన్ తయారీ ఉంటుంది, బట్ కంపారిటివ్లీ అంటే ఎంతైతే అవసరమో బాడీ గ్లూకోజ్ని మెటబలైజ్ చేయడానికి అంత ప్రొడక్షన్ ఉండకపోవచ్చు. సో దానికి ఏంటి, ఆ బాడీలో ఉండే ఇన్సులిన్ రిజర్వ్తో పాటు మనం ఎక్స్టర్నల్లీ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఈ 2 పనిచేసి మనల్ని షుగర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి దాన్ని సెటిల్ చేస్తాం. సో మేజర్గా ఇంకా స్పెషల్ వెరైటీస్ చాలా ఉంటాయి, అది ఐ మీన్ ఈ లోకల్ జనరల్ పబ్లిక్ అది అంత అనవసరం, కానీ మేజర్గా ఈ టైప్ 1 టైప్ 2 అనేది అర్థం చేసుకుంటే చాలు. అంటే ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు ఈ 2 రకాల గురించి 2 రకాలే మనం మేజర్గా ఎక్కువగా అనేది, ఒకటి ఇన్సులిన్ డిపెండెంట్ అంటాము, ఒకటి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం. అది టైప్ 1 అండ్ టైప్ 2. అలాగే లక్షణాల విషయానికి వస్తే, మీరు అంటే అది ఎక్కువ అయ్యే వరకు కూడా చాలా బయటపడే వరకు తెలియదు అని చెప్పేసి అన్నారు ఇందాక. దాని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అలాగే ముందుగా గుర్తించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? బేసికలీ అగైన్ దీంట్లో అంటే టైప్ 1 డయాబెటీస్ అంటే సామాన్యంగా చిన్నపిల్లల్లో డయాబెటీస్ షుగర్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక కాంప్లికేషన్తోనో ఏదో ఒక సీరియస్ కండిషన్లోనే వస్తారు. మేజర్లీ ఫస్ట్ టైం డయాబెటీస్ ఉందని తెలిసేటప్పటికి డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే ఒక మెడికల్ ఎమర్జెన్సీతో వాళ్ళు వస్తారు. సో అదేంటంటే షుగర్స్ బాగా పెరిగిపోవటము, ఆల్మోస్ట్ 400-500 అబోవ్ వెళ్ళిపోవటము, దాంతో బాడీలో యాసిడ్ బాగా ఎక్కువైపోయి వాళ్ళు బాగా డీహైడ్రేట్ అయిపోయి బ్రీతింగ్ ఇష్యూస్తో అట్లా బయటపడతారు. సామాన్యంగా టైప్ 1 డయాబెటీస్ మేజర్గా మేము చూసేది ఈ ఎమర్జెన్సీతో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకా వాళ్ళకి ఎందుకు ఇంత అయిందని చెక్ చేస్తే దిల్ బి డయాబెటీస్ ఫస్ట్ టైం అప్పుడే డిటెక్ట్ అయి ఉంటారు. అదే కొంచెం అడల్ట్హుడ్లో వచ్చే డయాబెటీస్ ఏంటంటే కొంచెం సటిల్గా సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి.
యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళటము, వెయిట్ లాస్ అవ్వటము, ఎక్కువ దప్పిక అవ్వటము, నైట్లో కూడా దాదాపుగా అంటే సామాన్యంగా 1 or 2 times యూరిన్కి వెళ్ళే వాళ్ళు ఒకేసారి 5-6 సార్లు వెళ్ళటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేజర్గా దానికి మేజర్ 2 symptoms ఏంటంటే పాలిఫేజియా, పాలిడిప్సియా అండ్ పాలియూరియా అంటాం. పాలిఫేజియా అంటే ఎక్కువ ఆకలి అవ్వటము, పాలిఫేజియా అంటే ఎక్కువ దప్పిక అవ్వటము, అండ్ పాలియూరియా ఇస్ ఎక్కువ యూరిన్ వెళ్ళటం. సో ఈ మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి డయాబెటీస్లో స్టార్టింగ్లో మనకి తెలిసేటప్పుడు. దాంతోపాటు అడిషనల్గా కొంతమందికి కాళ్ళు చేతులు మంటలు తిమ్మిర్లు ఉండొచ్చు, ఇటువంటి చిన్న చిన్న సిమ్టమ్స్తో కూడా రావచ్చు. సో నౌవేడేస్ ఏంటంటే ఎవరైనా ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తే ఒకసారి చెక్ చేద్దాం, మేబీ మీకు డయాబెటీస్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ చేత చెక్ చేయించుకోవటం జరుగుతుంది. ఆర్ ఈ హెల్త్ ప్యాకేజెస్ అని ఈ మధ్య అందరం బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ వెరీ అవేర్. సో చాలా మంది వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేకపోయినా కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవటం వల్ల ఏమన్నా స్టార్టింగ్లో ఉన్న ఆ రిపోర్ట్స్ బట్టి మనం దాన్ని కనిపెట్టి అది మరీ పెద్దది అయిపోయో లేకపోతే దానివల్ల ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా మనం జాగ్రత్త పడటానికి వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ అన్నమాట. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, రవిరాజ గారు హైదరాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. నమస్తే అండి రవిరాజ గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. హలో చెప్పండి మేడం గారు, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు షుగర్ HbA1c 6 ఉంది మేడం. ఓకే. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ అవి చేసి నేను ఏమైనా కంట్రోల్ చేయగలనా? ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అన్నారు. ఓకే. సో నేను ఏమన్నా కంట్రోల్ చేయగలనా ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకొని? నా ఏజ్ 50 మేడం. ఓకే. సో ఈ HbA1c అనేది దానికి క్రైటీరియా ఉంటుందండి. 5.7 బిలో ఉంటే నాన్ డయాబెటిక్ అంటాము, 5.7 to 6.4 ఉంటే ప్రీ డయాబెటిక్, అండ్ 6.4 దాటితే మాత్రం 6.5 దాటితే మాత్రం డయాబెటిక్ రేంజ్ అంటాం. సో మీరు HbA1c 6లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు మెడికేషన్స్ అవసరం లేదు. బట్ మీరు దాన్ని పూర్తిగా డయాబెటీస్లోకి మారకుండా చూసుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అను డయట్ కంట్రోల్తో మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే బేసికలీ డయట్ కంట్రోల్ అంటే డయాబెటీస్ వాళ్ళు ఎట్లా డయట్ కంట్రోల్ చేస్తారో సేమ్ అట్లానే తీపి వస్తువులు అనేది ముట్టుకోకుండా, ఇంక్లూడింగ్ టీ కాఫీలో షుగర్ వేసుకోకుండా మీరు కనుక మేనేజ్ చేసుకోగలిగితే కొన్ని సంవత్సరాలైనా మీరు ప్రీ డయాబెటిక్లోనే ఉండొచ్చు, ఆర్ నాన్ డయాబెటిక్ కూడా వెళ్ళొచ్చు ఇఫ్ యూ ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ డయట్. అలాగే ఇప్పుడు డైట్ గురించి చెప్తున్నారు కాబట్టి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ అంటే ముందు కండిషన్ ప్రీ డయాబెటిక్ అని చెప్తూ ఉంటారు కదా. సో కరెక్ట్గా అంటే ఎలాంటి హెల్త్ ఏమంటారు డైట్ ఫాలో అవ్వడం వల్ల, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉందంటారు, షుగర్ రాకుండా చూసుకోవచ్చు? అంటే బేసికలీ నేను ఇందాక చెప్పినట్టుగా ప్రీ డయాబెటీస్ రేంజ్ అంటే HbA1c మానిటరింగ్తో ఉంటుంది. 5.7 to 6.4ని మేము ప్రీ డయాబెటిక్ రేంజ్లో అంటాం HbA1c. సో ఈ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే మేజర్గా బాగా డయట్ కంట్రోల్ అను కంపల్సరీ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్, సైక్లింగ్, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్. సో అట్లీస్ట్ 5 days a week ఎక్సర్సైజ్ చేసుకోవటము, ప్లస్ స్ట్రిక్ట్ డయట్ మేనేజ్మెంట్. స్ట్రిక్ట్ డయట్ మేనేజ్మెంట్ అంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది బాగా తగ్గించుకోవాలి. ఎస్పెషలీ గ్లూకోజ్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనేది ఆల్మోస్ట్ అవాయిడ్. అంటే డయాబెటీస్ ఉన్నోళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు డయట్తో పాటు మెడిసిన్స్ వాడతారు, వీళ్ళకి అదే కైండ్ ఆఫ్ డయట్ మేనేజ్ చేసుకోవాలి మెడిసిన్స్ లేకుండా. సో ఇఫ్ దే వెరీ స్ట్రిక్ట్ ఆ కైండ్ ఆఫ్ డయట్ తీసుకుంటూ డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళు మేనేజ్ చేసుకుంటే కొన్ని సంవత్సరాలు కూడా దే కెన్ కంటిన్యూ టు బీ ఇన్ ప్రీ డయాబెటీస్ ఓన్లీ. ఆర్ సమ్ పీపుల్ నాన్ డయాబెటిక్ రేంజ్ కూడా రేంజ్ వస్తుంది. అట్లా అని చెప్పి నాన్ డయాబెటిక్ రాగానే మళ్ళీ ఐ కెన్ గో బ్యాక్ టు మై నార్మల్ డైట్ అంటే మళ్ళీ పెరిగిపోతుంటుంది. సో ఆ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మెడిసిన్ వాడే స్టేజ్ రాకుండా దే కెన్ మేనేజ్. అంటే నవేడేస్ అంటే హెల్త్ లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అవుతుందంటారు? అసలు ఏ కారణాల వల్ల షుగర్ వరకు వెళ్తున్నారు అని అనుకోవచ్చు? కారణాలంటే బేసికలీ సపోజ్ ఆ ససెప్టబిలిటీ ఉంటే వాళ్ళకి డయాబెటీస్ ఎవరికైనా రావచ్చు. ఇట్లా మనం ఇది చేస్తేనే డయాబెటీస్ వస్తుంది, లేకపోతే తీపి తినే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, తీపి తిన్న వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది, అటువంటిది ఎవరికైనా రావచ్చు. మన బాడీ ససెప్టబిలిటీ బట్టి ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం హెల్తీ లైఫ్. డాక్టర్ గారు లక్ష్మి గారు ఉన్నారు ఇబ్రాహీంపట్నం నుంచి. నమస్తే అమ్మ లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మ. నాకు ముఖం వాపుగా ఉంటుంది మేడం రోజు. ఓకే. థైరాయిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఏమైనా ఉందా అమ్మ థైరాయిడ్ ప్రాబ్లమ్? 2.81 ఉంది మేడం. మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? లేదు మేడం.
2.81 అంటే అది నార్మల్ రేంజ్ కిందే వస్తుంది. సో మొహం వాపుకి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఒకసారి మీరు ఎవరినైనా కన్సల్ట్ అయ్యి పీరియడ్స్ చేసుకుంటే రెగ్యులర్ గా రావట్లేదు మేడం. అదే అంటున్నానమ్మా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా చాలా ఉండొచ్చు, థైరాయిడ్ ఒకటే కాదు. సో మీరు దగ్గరలో ఎవరైనా ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇంకా వేరే టెస్ట్లు ఏమైనా చేసి మీకు సెటిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, థైరాయిడ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే థైరాయిడ్ సమస్య అనేది చాలా మందిలో చూస్తున్నాం. ముఖ్యంగా థైరాయిడ్ వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయని వింటున్నా. దాని గురించి చెప్తారా ఒకసారి? అగైన్ థైరాయిడ్ కూడా మన డయాబెటీస్ లాగానే అది కూడా ఒక హార్మోన్ ప్రాబ్లమే. ఈ మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది ఒకటి తయారవుతుంది. అందరికీ మనకి ఇక్కడ నెక్ దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. సో ఆ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ తయారవుతాయి, విచ్ వీ కాల్ ఎస్ T3 అండ్ T4. సో థైరాయిడ్లో కూడా 2 రకాల ప్రాబ్లమ్స్, అంటే హైపోథైరాయిడిజం అని ఉంటుంది, హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది. హైపో అనేది ఏంటంటే మన బాడీకి ఎంతైతే అవసరమో అంత థైరాయిడ్ హార్మోన్ తయారీ ఉండకపోవటం, అండ్ హైపర్ అనేది అవసరానికంటే ఎక్కువ తయారీ ఉండటం. సో రెండు ఎక్స్ట్రీమ్స్. హైపోథైరాయిడిజంకి మనం ఏదైతే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందో దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం, అండ్ హైపర్లో ఏదైతే మనకి థైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్ ఉందో ఆ ఎక్సెస్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కూడా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే ఎవరికి వస్తుంది అనేది ఏజ్ కానీ మేలా ఫీమేలా పెద్ద చిన్న ఓల్డ్ ఏజ్ అటువంటి ఏం క్రైటీరియా ఎవరికైనా. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ ఫస్ట్ సారి థైరాయిడ్ ప్రాబ్లం 80 yearsలో బయటపడిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ బై బర్త్ థైరాయిడ్ ప్రాబ్లంతో బయటపడిన వాళ్ళు ఉన్నారు. సో అది ఎవరికైనా రావచ్చు. ఫ్యామిలీలో ఉంటే హెరిడిటరీగా ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎనీవన్ కెన్ హ్యావ్ ఇట్. బేసికలీ ఇట్స్ ద హార్మోన్ డెఫిషియన్సీ హైపో, అండ్ హార్మోన్ ఎక్సెస్ ఇస్ హైపర్థైరాయిడిజం అనమాట. ఓకే. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అని కూడా వింటూ ఉంటాము. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా ఏంటంటే ఒకవేళ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నా ప్రాక్టీస్లో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ థైరాయిడ్ పేషెంట్స్. వాళ్ళు సమ్టైమ్స్ కన్సీవ్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి వస్తే అవుట్ ఆఫ్ సస్పిషన్ చెక్ చేసి వాళ్ళకి థైరాయిడ్ డిజార్డర్ ఉన్నట్టుగా బయటపడటము, అండ్ దాన్ని ప్రాపర్గా మనం కరెక్ట్ చేసి కంట్రోల్ చేస్తే నార్మల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటము, నార్మల్గా హెల్దీ బేబీస్ డెలివరీ అవ్వటం కూడా జరిగింది. సో మేజర్లీ ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని రూల్ ఏం లేదు. మన హార్మోన్ లెవెల్స్ని మనం ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకుంటున్నాము, ఎంత కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకొని చెప్పిన జాగ్రత్తలు తీసుకోవటం, మెడిసిన్ కరెక్ట్గా వాడుకోవటం, ఇది చేసుకుంటూ ఆ లెవెల్స్ కనుక మనకి నార్మల్ రేంజ్లో ఉంటే ప్రెగ్నెన్సీ కెన్ కమ్ వెరీ న్యాచురలీ. అదేమీ ప్రాబ్లం ఏం కాదు, బట్ కంట్రోల్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. రైట్. అలాగే కొన్ని కేసెస్లో అంటే కొంతమంది దగ్గర వింటూ ఉంటాం, కన్సీవ్ ఉన్న గర్భవతి అయిన తర్వాత వాళ్ళకి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలా అటాక్ అవుతూ ఉంటాయట. సో అయినప్పుడు పుట్టబోయే బిడ్డలకు ఆ ఎఫెక్ట్ ఉంటుందా? తర్వాత తల్లి బిడ్డల హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందంటారు? ముందు డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం కనుక డయాబెటీస్ బయటపడిందంటే దాన్ని మేము జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే సమ్వన్ హూ వాజ్ నాన్ డయాబెటిక్, ప్రెగ్నెన్సీకి ముందు షుగర్స్ లేవు, ప్రెగ్నెన్సీలోనే బయటపడింది. కొంతమందికి 3వ నెలలో బయటపడవచ్చు, కొంతమందికి 5వ నెలలో బయటపడవచ్చు. సో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ఎప్పుడైతే ఆ షుగర్ ఉందని బయటపడుతుందో ఆ జెస్టేషనల్ డయాబెటీస్ని మేము ప్రాపర్గా కంట్రోల్ పెట్టేటట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే డయాబెటీస్కి మనకి ఏదైతే ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయో అవి ప్రెగ్నెన్సీలో అలౌడ్ కాదు, బికాజ్ మదర్ సర్క్యులేషన్ నుంచి బేబీలోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ వల్ల బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఓన్లీ సేఫ్ మెడికేషన్ మనం ప్రెగ్నెన్సీ డయాబెటీస్లో ఇచ్చేది ఇస్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఒక్కటే మనం ఇవ్వటానికి ఉంటుంది. అండ్ మనది అప్పుడు అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అని అంటే అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద ప్రెగ్నెన్సీ. ద బేబీ షుడ్ బి డెలివర్డ్ ప్రాపర్లీ, నార్మలీ. ప్రెగ్నెన్సీ అవుట్కమ్ షుడ్ బి సేఫ్ అండ్ హెల్దీ. సో మా కాన్సన్ట్రేషన్ అంతా దానిపైన ఉంటుంది. సో కొంచెం అగ్రెసివ్గా మేనేజ్ చేస్తామంటే నార్మల్ పబ్లిక్ కంటే ప్రెగ్నెంట్ లేడీస్లో షుగర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ పోస్ట్ లంచ్ షుగర్స్ కూడా కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తాం. బికాస్ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొందికి, నెలలు నిండే కొంది కూడా డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, బోత్ ఫర్ ద మదర్ యాజ్ వెల్ అస్ ఫర్ ద బేబీ. స్టార్టింగ్లోనే గనక షుగర్స్ చాలా హై ఉన్నాయంటే ఏదో ఒకటి కంజనైటల్ డిఫార్మిటీస్, అంటే హార్ట్లో హోల్ ఉండటం కానీ, లేదా అనుకుంటే ఏదన్నా కంజనైటల్ మెంటల్ రిటార్డేషన్స్ కానీ అటువంటి బేబీకి డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉందని బయటపడద్దో అక్కడి నుంచే మనం చాలా స్ట్రిక్ట్గా డైట్ మేనేజ్మెంట్ అన్న ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ వాకింగ్ లిటిల్ బిట్ దే కెన్ డూ, ప్లస్ ఇన్సులిన్, దీంతో మనం దాన్ని బాగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామన్నమాట. బట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత కొంతమంది క్యాన్ కంటిన్యూ టు బి డయాబెటిక్. మేబీ 100లో ఒక 90% మందికి నార్మల్ అయిపోవచ్చు, ఒక 10% మంది డెలివరీ అయిపోయిన తర్వాత కూడా డయాబెటీస్ కింద కంటిన్యూ అవ్వచ్చు.
సో డ్యూరింగ్ ద లాక్టేషన్ పీరియడ్ అంటే ఫీడింగ్ టైంలో కూడా ట్యాబ్లెట్స్ అలౌడ్ కాదు కాబట్టి వీ కంటిన్యూ విత్ ఇన్సులిన్. 90% పీపుల్కి నార్మల్ అయిపోవచ్చు, బట్ నార్మల్ అయినా సరే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళకి మేము సలహా ఇస్తాం, సపోజ్ డెలివరీ తర్వాత మీ మెడిసిన్స్ ఆపేసినా అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఏమన్నా మీకు కొంచెం తేడా అనిపిస్తే ఎమ్మటే మెడికల్ అటెన్షన్కి వెళ్ళండి. సో దట్ ఒకవేళ మళ్ళీ మీకు ఫుల్ బ్లోన్గా డయాబెటీస్ డెవలప్ అవుతుంది అనుకుంటే వీ కెన్ టేక్ కేర్. సో బేసిక్లీ ఏంటంటే డయాబెటీస్ ఒక సైలెంట్ డిజీజ్, అది ఇంటర్నల్గా డ్యామేజ్ చేస్తుంటుంది, బయటికి పెద్దగా ఏం కనిపించవు, చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా ఇగ్నోర్ అయిపోతాయి. సో బాగా మేజర్గా ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు హడావిడి పడినా సమ్టైమ్స్ మెడికల్లీ మేము ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో అందుకని రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటూ ఒకవేళ ఏమైనా బార్డర్లో ఉన్నా ఒకసారి సలహా తీసుకొని పోనీ వచ్చి డైట్ మేనేజ్మెంట్ మేము చేసుకోవచ్చా లేకపోతే మెడికేషన్ వాడే అవసరం ఉందా అనే సలహాతో దే కెన్ గో అహెడ్. సో దట్ ఈస్ అబౌట్ జెస్టేషనల్ డయాబెటీస్. థైరాయిడ్ డిజార్డర్స్ కూడా సామాన్యంగా కొంచెం సబ్ క్లినికల్ లెవెల్స్లో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో బయటపడతాయి. సో అప్పుడు యూజువల్లీ గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే అట్లా బార్డర్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ టార్గెట్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి బేబీ డెవలప్మెంట్కి ఎస్పెషల్లీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉండటం చాలా అవసరం. ఫస్ట్ 3 to 4 monthsలో అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కన్సీవ్ అయ్యారని తెలవగానే ముందు థైరాయిడ్ టెస్ట్, షుగర్ ఇవన్నీ రొటీన్గా చేస్తారు. సో ఏమైనా అట్లా బార్డర్లో లెవెల్స్ ఉన్నాయని తెలిస్తే దాన్ని కొంచెం మెయింటైన్ అయ్యేటట్టుగా ఒక స్మాల్ డోస్ పెడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి ఆపేసేయచ్చు, బట్ యూ హ్యావ్ టు మానిటర్ అని చెప్పి వాళ్ళకి ఒక సలహా ఇచ్చి పంపిస్తారు. కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే కొంచెం హై లెవెల్స్ కూడా బయటపడవచ్చు, అంటే వాళ్ళకి ఇంతకు ముందు నుంచే థైరాయిడ్ ఉండొచ్చు, దెన్ ఎవర్ గోట్ దెమ్సెల్స్ టెస్టెడ్ అన్నట్టుగా. ఇటువంటి లెవెల్స్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తామో ఇంకా అది అట్లా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే హ్యావ్ టు కంటిన్యూ దేర్ మెడికేషన్ అనమాట. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. కృష్ణ గారు తెనాలి నుంచి. నమస్తే అండి కృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఇది ఈ షుగర్ ఏమంటారు మేడం, అది హెచ్ఐవి ఏబిసి అంటారు కదా, అది యాక్చువల్ గా ఎంత ఉండాలి మేడం అది తెలియదు. అలాగే మేడం ఇప్పుడు తినక ముందు షుగర్ టెస్ట్, తిన్నాక అది ఎంత ఉండాలో కొద్దిగా ఇవ్వండి మేడం. అంటే థైరాయిడ్ అంటున్నారు, థైరాయిడ్ కూడా ఎన్ని పాయింట్లు దాడితే థైరాయిడ్ వచ్చినట్టు అనేది కూడా కొద్దిగా క్లాస్ ఇస్తారా మేడం? అది మామూలుగా అది అంటే షుగర్ అనేది మేడం అది అంటే ఎన్ని పాయింట్లు దాటితే డేంజర్ మేడం మనకి? ఇప్పుడు మామూలుగా చాలా మందిలో మరి మా చూస్తుంటారు కదా, ఇప్పుడు షుగర్ అనేది మనము అంటే ఎన్ని పాయింట్లు ఉండాలి, అది ఎంత దాటితే డేంజర్, ఎంత దాటితే ప్రీ డయాబెటిస్ లేకుంటే డయాబెటిస్ అంటారు కదా మేడం, దాని గురించి కొద్దిగా వివరణ ఇస్తారా మేడం? బేసికలీ హెచ్బిఏవన్సీ అనేది 6.5 దాటితే అది డయాబెటీస్ రేంజ్ కిందే ఉంటుందండి. సో ఆ రేంజ్ బట్టి మీ షుగర్ లెవెల్స్ అನ್ನು ఇది చూసుకుంటూ డైట్ అನ್ನು ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అవసరం ఉంటే మీ షుగర్ లెవెల్స్ బట్టి ట్యాబ్లెట్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ దాన్ని కంటిన్యూగా మీరు వాడుకుంటూ రెగ్యులర్గా డాక్టర్ గారు చెప్పిన టైం ప్రకారం అన్ని టెస్టులు చేసుకుంటూ ఫాలోఅప్ అవుతూ ఉంటే దాని నుంచి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. బేసికలీ డయాబెటీస్ అనేది సైలెంట్గా లోపల డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, మీకు బయటికి సిమ్టమ్స్ అనేది రావు. సో సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూస్తే ఒక్కొక్కసారి పరిస్థితి చేయి దాటిపోవచ్చు. సో అందుకని ఒకసారి ఆ లెవెల్స్ అట్లా ఉన్నాయి, బార్డర్లో ఉన్నాయన్నా, ఈవెన్ దో డయాబెటీస్ అనేది కన్ఫర్మ్ అయిందన్నా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ, ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంటే మీకు ప్రోటోకాల్ ప్రకారంగా మిగతా సిస్టమ్స్ అన్ని ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి కూడా టెస్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. బికాస్ డయాబెటీస్లో ఏంటంటే హార్ట్, కిడ్నీస్, ఐస్, బ్రెయిన్, నర్వ్స్, బోన్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అది ఒక సిస్టమిక్ ప్రాబ్లం. సో అవి రెగ్యులర్గా టైం టు టైం చెక్ చేస్తూ ఏమైనా ఎక్కడైనా తేడా పడుతుందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏమైనా మాడిఫై చేయాలనేది మేము అడ్వైజ్ ఇవ్వడానికి ఉంటుందన్నమాట. అంతే కానీ ఊరికనే జస్ట్ ఒక షుగర్ టెస్ట్ చేసుకున్నామా, షుగర్ నార్మల్ ఉంది సో నాకు అంత బాగానే ఉంది అంటానికి లేదు. ఈ ఆర్గన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో టైం టు టైం డాక్టర్ గారు చెక్ చేసి మీకు ఒకవేళ ఎక్కడన్నా ఏమైనా తేడా పడుతుంది అని ఐడెంటిఫై అయితే దాన్ని మళ్ళీ పెరగకుండా ప్రాబ్లం ఇంకా క్రానిక్గా అవ్వకుండా కొంచెం ట్రీట్మెంట్ మాడిఫికేషన్ ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు చెప్పి మీకు మేనేజ్ చేయడానికి వీలు పడుతుంది. సో అట్లానే డేంజర్ లెవెల్ ఏంటి అనేది మనం చెప్పడానికి రాదు. ఈ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫాస్టింగ్ సామాన్యంగా 100-110 లోపల మెయింటైన్ అవ్వటం, పోస్ట్ లంచ్ షుగర్ అరౌండ్ 160 మెయింటైన్ అవుతూ హెచ్బిఏవన్సీ అరౌండ్ 7 లోపల మెయింటైన్ అయితే హెల్తీగా ఉన్నట్టే అర్థం. సో అది పర్సిస్టెంట్గా ఉంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈవెన్ 15-20 ఇయర్స్ అయిపోయింది డయాబెటీస్ వచ్చినా కూడా అని అంటే ఈ కంట్రోల్ మెయింటైన్ చేస్తూ ఉంటే గుండెకి, కిడ్నీలకి, ఐస్కి ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సేమ్ థింగ్ థైరాయిడ్ లెవెల్స్ కూడా అంతే. సామాన్యంగా అప్పర్ లిమిట్ కట్ ఆఫ్ టీఎస్హెచ్ది మేము 5.5 పెట్టుకుంటాం, బట్ 5.5 ఉంది కదా అని 5.6 రాగానే మీకు ట్యాబ్లెట్ ఎవరు పెట్టరు, దట్ ఈస్ నాట్ ఐడియల్.
మానిటరింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ 3 నెలలకి టెస్ట్ చేసుకోమని రమ్మంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది పెరుగుతుంది, అక్కడి నుంచి లెవెల్స్ పెరుగుతున్నాయి, కొంచెం థైరాయిడ్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మా గైడ్లైన్స్ ప్రకారంగా లెవెల్స్ చూసుకొని అప్పుడు మీకు ట్యాబ్లెట్ పెట్టాలా, సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయో చూసుకొని ట్యాబ్లెట్ పెట్టాలనేది డిసైడ్ చేయడం ఉంటుంది అనమాట. హైపర్కైనా అంతే ఉంటుంది. అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఏ లెవెల్లో ట్యాబ్లెట్ పెట్టాలనేది డాక్టర్ గారు గైడ్లైన్స్ ప్రకారంగా ఫాలోఅప్ చేసుకొని చెప్తారు. అంతేగాని 5.5 అప్పర్ లిమిట్ కాబట్టి 5.6 ఉందంటే థైరాయిడ్ ఉన్నట్టు లెక్క, దానికి అర్జెంట్గా ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలి అనేది ఏమి ఉండదు. బట్ ఇవన్నీ ఏంటంటే ఒకసారి వచ్చినాయి అంటే మాత్రం అవి లైఫ్ లాంగ్ ఉండేవే. సో వాటిని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా దాని గురించి ఏమి ఇబ్బంది లేకుండా, కాంప్లికేషన్స్ రాకుండా మేనేజ్ చేయొచ్చు. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అంటే నాట్ ఓన్లీ షుగర్ టెస్ట్, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మిగతా టెస్టులు కూడా చేయించుకోవాలి అని చెప్పేసి, అంటే ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఆ విషయాలు చెప్తూ ఉంటారా? జనరల్గా వీళ్ళు స్వతహాగా ఎలాంటి టెస్టులు చేయించుకోవడం మంచిదంటారు? స్వతహాగా చేసుకోవటం అంటే స్టార్టింగ్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉండి, ఏమైనా సిమ్టమ్స్ ఉండి, ఒకవేళ అంటే మన దగ్గర ఈజీ యాక్సెస్ ఉంది, ల్యాబ్కి వెళ్ళిపోవటం, నాకు ఈ టెస్టులు కావాలని అంటే చేయించేసుకోండి. అబ్రాడ్లో అటువంటి యాక్సెస్ ఉండదు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఫ్యామిలీ ఫిజిషియన్కి వెళ్ళాలి, వాళ్ళు అడ్వైస్ చేస్తేనే టెస్ట్లు అవుతాయి. బట్ మన దగ్గర దే కెన్ గో టు ద ల్యాబ్స్ అండ్ గెట్ ఇట్ డన్. కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందని వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే అక్కడి నుంచి ఇంకా ఫిజిషియన్తో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండటమే కరెక్ట్. ఇప్పుడు అదే చెప్పాను కదా ఇందాక, మా దగ్గరికి వస్తే మేము రెగ్యులర్గా మాకు 3 నెలలకు చేసే టెస్ట్లు ఉంటాయి, 6 నెలలకు చేసే ఉంటాయి, సంవత్సరానికి చేసే ఉంటాయి. సో పేషెంట్కి సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూడకుండా టెస్టుల్లో మేము కనిపెట్టగలుగుతాం. ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద వెరీ థింగ్ విచ్ ఇస్ ల్యాకింగ్. మన పబ్లిక్లో ఏంటంటే సామాన్యంగా అందరు ఇంట్లో గ్లూకోమీటర్లు పెట్టుకుంటారు, గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటారు, నాకు 130 ఉందిలే, 150 ఉందిలే, నేను ట్యాబ్లెట్ మింగుతున్నాను కదా, ఐఎమ్ ఫైన్ అని. బట్ వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో మళ్ళీ 200, 250 దాటినప్పుడు ఇప్పుడు వెళ్దాం డాక్టర్ దగ్గరికి అనేసరికి మేము ఒకవేళ రొటీన్గా టెస్ట్లన్నీ చేస్తే ఎక్కడో ఒక చోట ఏదో తేడా ఉండేది, కొలెస్ట్రాల్ పెరగటము. ఫైనల్గా డాక్టర్ గారు మెడికవర్ వచ్చిన పేషెంట్స్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి ధైర్యం ఉంటుంది? ధైర్యం అనేది సేమ్ ఇదే నేను ప్రతిసారి ఇన్సిస్ట్ చేసేది వాళ్ళకి. థైరాయిడ్ అవ్వనివ్వండి, డయాబెటీస్ అవ్వనివ్వండి, మీ డయట్, మీ హెల్దీ లైఫ్ స్టైల్, మీ ఎక్సర్సైజ్, మీ రెగ్యులర్ మెడికేషన్స్ అండ్ వీటన్నిటితో పాటు మేము చెప్పినప్పుడు మళ్ళీ చెకప్ చేసుకొని ఒకసారి వచ్చి డాక్టర్ని మళ్ళీ రివ్యూకి రావటము. నెలకి పిలిస్తే నెలకి, 3 నెలలు అంటే 3 నెలలు, డిపెండింగ్ ఆన్ దర్ కంట్రోల్ మేము ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాం. సో దాన్ని కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అయితే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటుంటే ఏజ్ పెరిగే కొద్ది కూడా ఏమి ఇబ్బంది లేకుండా హెల్దీగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా దే కెన్ పుల్ అలాంగ్, ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. అలాగే ఒక్కసారి అంటే లైఫ్ స్టైల్ గురించి ఒక్కసారి లైఫ్ స్టైల్ అంటే మేజర్లీ కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండటము, కాస్త మెడిటేషన్స్, ఏమైనా స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉన్న మెడిటేషన్ అటువంటివి చేసుకొని మేనేజ్ చేసుకోవటము, అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. ఈ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఎనీవే మేము ఒక ప్రాపర్ డయాబెటిక్ డైట్ చార్ట్ ఇస్తాము విచ్ దే హ్యావ్ టు మేజర్లీ అడ్హేర్ టు. సో దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమంటాము. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి, సోయాబీన్తో సంబంధించిన వస్తువులు తినొద్దు, దానివల్ల మళ్ళీ థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు అని. సో అటువంటి ఏదైతే రెస్ట్రిక్షన్స్ చెప్తామో అవి పాటిస్తూ ప్లస్ డైలీ ఎక్సర్సైజ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఐడియల్లీ అయితే ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ సపోజ్ టు బి గుడ్. మన బాడీకి అది ఆ ఫ్రెష్ ఎయిర్ అవన్నీ పట్టే కొందికి కొంచెం బెటర్గా మనకి ఇదవుతుంది. బట్ సపోజ్ ఎవరికైనా పొద్దున పూట కుదరట్లేదు అనుకున్నా ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఎక్సర్సైజ్ చేసుకోవడం, అట్లీస్ట్ 5 days a week. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ సపోజ్ టు బి ద బెస్ట్ ఎక్సర్సైజ్. అవి చేసుకుంటుంటే ఏమి ఇబ్బంది లేకుండా దే కెన్ మేనేజ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. రైట్ డాక్టర్ గారు, మధుమేహం అలాగే థైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు అసలు మధుమేహం అంటే ఏంటి, థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్, మెడిసిన్ మీ దగ్గర ముఖ్యంగా ఎలా ఫాలో అప్ చేస్తారు, మెడిసిన్ ఎలా ఉంటుంది, ఎలాంటి లైఫ్ స్టైల్ చేస్తే బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు, చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.